అరుణోదయ స్తుతి కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుణ్ణి స్తుతిస్తున్న మా ప్రియ సోదరి సోదరులకందరికీ మన ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు అమూల్యమైన నామమున అందరికీ ప్రేమతో వందనాలు. ఈ ఉదయకాల మన ధ్యానాంశము పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో నుంచి దుర్మార్గురాలైన యెజెబెలు. రాజులు మొదటి గ్రంథము 21వ అధ్యాయము 8 నుంచి 11 వచనాలు చదువుకుందాం. అహాబు పేరట తాకీదు వ్రాయించి అతని ముద్రతో ముద్రించి ఆ తాకీదును నాబోతు నివాసము చేయుచున్న పట్టణపు పెద్దలకును సామంతులకును పంపెను. ఆ తాకీదులో వ్రాయించినదేమనగా, ఉపవాస దినము జరగవలనని మీరు చాటించి నాబోతును జనుల ఎదుట నిలవపెట్టి, నీవు దేవునిని రాజును దూషించితివని అతని మీద సాక్ష్యము పలుకుటకు పనికి మారిన 2 మనుషులను సిద్ధపరచుడి. తీర్పు అయిన మీదట అతని బయటికి తీసుకొని పోయి రాళ్లతో చావగొట్టుడి. అతని పట్టణపు పెద్దలను, పట్టణమందు నివసించు సామంతులను యెజెబెలు తమకు పంపిన తాకీదు ప్రకారముగా జరిగించిరి. అలాగే 4వ వచనం కూడా, నా పిత్రార్జితమును నీకియనని యెజ్రెయేలీయుడైన నాబోతు తనతో చెప్పిన దానిని బట్టి అహాబు మూతి ముడుచుకున్న వాడై కోపముతో తన నగరునకు పోయి మంచము మీద పరుండి ఎవరితోనూ మాట్లాడకయు భోజనము చేయకయు ఉండెను. ఇక్కడ మనం గమనించినట్లయితే ఉదయకాల వేళ అనుదిన అరుణోదయ స్తుతి కార్యక్రమంలో అనుదినం ఆయనతో కలిసి దేవుణ్ణి స్తుతించే భాగ్యాన్ని దేవాతి దేవుడు నాకు అందరికీ అనుగ్రహించాడు. ఇక్కడ గమనించినట్లయితే చదువుకున్నటువంటి లేఖన భాగంలో యెజెబెలు కనపడుతుంది, నాబోతు కనపడుతున్నాడు, తర్వాత అహాబు కూడా కనపడుతున్నాడు. ఉత్తర రాజ్యానికి రాజధాని షోమ్రోను నగరం అయితే ఇజ్రాయేలులో కూడా ఆ అహాబు నివాసం ఉంది. ఇది షోమ్రోనుకు 400 కిలోమీటర్లో ఉంది అనే విషయాలు కూడా మనం చూస్తాం చరిత్రలో. నాబోతు తన ద్రాక్ష తోటను అహాబునకు అమ్ముటకు తిరస్కరించిన కారణమును బట్టి అహాబు కోపముతో తన నగరుకు పోయి ఎవరితోనూ మాట్లాడక భోజనము చేయక ఉన్నాడని మనం చదువుతుంటున్నాం. అతని భార్య అయిన యెజెబెలు వచ్చి సంగతి తెలుసుకొని నాబోతు ద్రాక్ష తోటను నీకిప్పించదను అని చెప్పి దానికి తగిన ప్రణాళికను నేను చేస్తాను, నువ్వేం దిగులు పడవద్దు, దుఃఖపడవద్దు అన్నట్లుగా ఆమె చెప్తున్నట్లుగా మనం చూస్తుంటున్నాం. ఇక్కడ మనం గమనించినట్లయితే యెజెబెలు నాబోతుకు విరోధముగా అబద్ధ సాక్ష్యములను నియమించినట్లుగా చూస్తుంటున్నాం. నాబోతు అనగా
అభివృద్ధి ఫలము. యెజెబెలు అనగా వ్యభిచారి, పెళ్లి కాని స్త్రీ అని మనం చూస్తాం. అంతేకాదు, కానీ ఇక్కడ మనం గమనిస్తే ఆ 8వ వచనంలో అహాబు పేరట తాకీదు వ్రాయించి అతని ముద్రతో ముద్రించి ఆ తాకీదు నాబోతు నివాసము చేయుచున్న పట్టణపు పెద్దలకును సామంతులకును పంపెను. ఆ తాకీదులో వ్రాయించినదేమనగా, ఉపవాస దినము జరగవలనని మీరు చాటించి నాబోతును జనుల ఎదుట నిలవబెట్టండి. నీవు దేవునిని రాజును దూషించుతివని అతని మీద సాక్ష్యం పలుకుటకు పనికి మాలిన 2 మనుషులను సిద్ధపరచుడి. తీర్పు అయిన మీదట అతని బయటికి తీసుకొని పోయి రాళ్లతో చావగొట్టుడు అని చెప్పేసి నేను చెప్తాను. యెజెబెలు నాబోతు ఆ దేవుణ్ణి అక్కడ మరి ఆయన దేవుణ్ణి రాజును దూషించుతని ఆయన చేయకపోయినా కూడా, ఆ తప్పు చేయకపోయినా కూడా అక్కడ ఒక 2 సాక్షులను పెట్టినట్లుగా చూస్తుంటాం. దేవునిని రాజును దూషించారు అని సాక్ష్యం పలుకుటకు పనికి మాలిన 2 మనుషులను సిద్ధపరచుడని అహాబు పేరిట తాకీదు వ్రాయించి దాని నాబోతు నివాసము చేస్తున్న ఆ పట్టణపు పెద్దలకును సామంతులకును పంపించినట్లుగా చూస్తుంటున్నాం. వారు యెజెబెలు పంపిన తాకీదు ప్రకారము అబద్ధ సాక్ష్యాలను స్థిరపరిచినట్లుగా చూస్తుంటున్నాం. నిర్గమాకాండము 20వ అధ్యాయము 16వ వచనంలో మనం చూస్తాం. నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యము పలకకూడదు. నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యము పలకకూడదు. ఈనాడు అబద్ధము ఎంతగా తీవ్రత కలిగి ఉంటుందో మనం చూస్తుంటున్నాం. ప్రతి మాటకు, ప్రతి విషయానికి కూడా అబద్ధం. ప్రత్యేకింపబడిన వారు, ప్రత్యేకంగా జీవిస్తున్న వారు అబద్ధాలకు దూరంగా ఉండాలి. నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యము పలకకూడదు అని స్పష్టమైన ఆజ్ఞ ధర్మశాస్త్రంలో ఇవ్వబడినప్పటికీ దానిని యెజెబెలు బహిరంగంగా మీరింది. ఆజ్ఞ మీరి నాబోతును, ఆయన ద్రాక్ష తోటను లోపరుచుకోవాలని, వ్రాయించుకోవాలని ఒక తాకీదు వ్రాయించి ముద్ర వేసి వారి దగ్గరికి పంపించినట్లుగా కూడా చూస్తుంటున్నాం. ఇదే 21వ అధ్యాయము 12 నుంచి 15 వచనాలు కూడా గమనించినట్లయితే, ఎట్లనగా వారు ఉపవాస దినము చాటించి నాబోతును జనుల ఎదుట నిలవపెట్టిరి. ఆ జనులందరూ వచ్చారు, వారి ముందు నిలవపెట్టినట్లుగా మనం చూస్తుంటున్నాం. అప్పుడు పనికి మాలిన 2 మనుషులు సమాజంలో ప్రవేశించి అతని ఎదుట కూర్చుండి నాబోతు దేవునిని రాజును దూషించనని జనుల సమక్షమున నాబోతు మీద సాక్ష్యము పలకగా వారు పట్టణము బయటికి అతని తీసుకొని పోయి రాళ్లతో చావకొట్టిరి అని చెప్పి చూస్తుంటాం. ఏ తప్పు చేయని వారిని, ఆయనకు లోపడలేదని, ఆయనకు అది ఇవ్వలేదని, అడిగినది ఇవ్వలేదని ఎంతగా ఆ యొక్క ప్లాన్ చేసి ఆమె
దేవునిని రాజును దూషించనని జనుల సమక్షమున నాబోతు మీద సాక్ష్యం పలికినట్లుగా చూస్తున్నాడు. ప్రియ సోదరి సోదరుడా, ఈనాడు సంఘాలలో కూడా ఇదే, కుటుంబాలలో కూడా ఇదే. వారి మాట వింటే, వారికి లోబడితే వారికి అనుకూలంగా మలుస్తారు, ఉంచుతారు. లేకపోతే వారికి మాట వినకపోయినట్లయితే, వారికి లోబడకపోయినట్లయితే లేనిపోని మాటలు వారి మీద వ్రాయించి, అంటే వారి మీద చేసి, వారు అటువంటి వారు, వీరిటువంటి వాళ్ళు, వారు ఇలా చేశారు, వీళ్ళు ఇలా చేశారు, లేని నిందలు పెట్టి ఈనాడు ఎంతోమంది విశ్వాసుల వారి సాక్ష్యాల మీద దెబ్బ కొడుతున్న వారు ఎంతోమంది ఉన్నారు. ప్రియ సోదరి సోదరుడా, సాతాను ఎంతగా తన పని తను చేస్తూ ఉందో చూడండి. ఇద్దరు పనికి మాలిన సాక్షులను పెట్టి అబద్ధ సాక్ష్యమును చెప్తున్నట్లుగా చూస్తుంటున్నాం. జనుల సమక్షమున నాబోతు మీద సాక్ష్యము పలుకగా వారు ఆ పట్టణము బయటికి అతనిని తీసుకుని పోయి ఆ రాళ్లతో చావు కొట్టిరి. నాబోతు రాతి దెబ్బల చేత మరణమాయనని వారు యెజెబెలునకు వర్తమానము పంపగా, నాబోతు రాతి దెబ్బల చేత మరణమాయనని యెజెబెలు విని, నాబోతు సజీవుడు కాడు, అతడు చనిపోయాను కనుక నీవు లేచి యెజ్రెయేలీయుడైన నాబోతు క్రమమునకు నీకియ్యనొల్లక పోయిన అతని ద్రాక్ష తోటను స్వాధీనపరచుకొనుమని అహాబుతో చెప్పాను. నాబోతు చనిపోయినని అహాబు విని లేచి ఇజ్రాయేలీయుడైన నాబోతు ద్రాక్ష తోటను స్వాధీనపరచుకోను. ప్రియ సోదరి సోదరుడా, ఎంత భయంకరమైన పరిస్థితి కదా! ఎంతగానో వాళ్ళ పిత్రార్జితము కదా. 4వ వచనం, నా పిత్రార్జితమును నీకు ఇయ్యనని ఇజ్రాయేలుడైన నాబోతు తనతో చెప్పిన దానిని బట్టి, చెప్పిన మాటకే, ఇవ్వనని చెప్పిన మాటకే మూతి ముడుచుకొని పోయి అన్నము తినక అలిగి కూర్చున్నట్లుగా చూస్తూ ఉంటున్నాం. ప్రియ సోదరి సోదరుల, ఈనాడు ఇదే జరుగుతుంది. చాలా భయంకరమైన పరిస్థితులు కనపడుతూ ఉంటున్నాయి. కాబట్టి ఇద్దరు పనికి మాలిన మనస్సులు, ఇద్దరు మనుషులను సమాజంలో ప్రవేశించి అతని ఎదుట కూర్చుండి నాబోతు దేవుణ్ణి రాజును దూషించారని అతను దూషించలేదు. అతను ఆ యొక్క పొలమును ఇవ్వలేదని, ఆ భూమిని ఇవ్వలేదని వారు ఆయన మీద చేసినటువంటి ఆ అభియోగం చూశారు. యెజెబెలు నిర్దోషి అయిన నాబోతును చంపించింది. యెజెబెలు పంపిన తాకీదు ప్రకారముగా పెద్దలు అబద్ధ సాక్ష్యమును సిద్ధపరిచారు. వారు చెప్పిన సాక్ష్యము ఆధారంగా నాబోతుకు తీర్పు తీర్చి అతనిని రాళ్లతో చావకొట్టారు. ఒక నిర్దోషి ప్రాణము తీయడానికి కారణం యెజెబెలే. ప్రియ సోదరి సోదరుడా, ఈనాడు ఇలాగూ ఎన్నో కుటుంబాల్లో, సంఘాల్లో మనం చూస్తాం. నాబోతు చనిపోయాడని అహాబు అతని ద్రాక్ష తోటను స్వాధీనపరచుకోవడానికి ప్రయత్నం చేయగా దేవుడు తన తీర్పును ఏలియా ద్వారా ప్రకటించాడు. ఏ స్థలములో కుక్కలు నాబోతు రక్తమును నాకాయో అక్కడే నీ రక్తమును కూడా నాకును అని ఏలియా ప్రకటించాడు. యెహోవాకు హేయమైనవి 7 కలవు, వాటిలో 7 ఏవనగా నిరపరాధులను చంపు చేతులు. సామెతల గ్రంథంలో మనం చూస్తాం. 5వ అధ్యాయం 16 నుంచి 19 వచనాలు మనం చూస్తాం.
ఈ రెండింటిని అక్కడ మనం గమనిస్తే వాటిలో 2 ఏవనగా నిరపరాధులను చంపు చేతులు మరియు లేని వాటిని పలుకు అబద్ధ సాక్షి అని చెప్పి చూస్తున్నాం. ఈ రెండింటిని యెజెబెలు చేసి యెహోవా దృష్టికి హేయురాలుగా ఉన్నట్లుగా చూస్తున్నాం. ప్రియ సోదరి సోదరుడా, ఈ ఉదయకాల వేళ అనుదిన అరుణోదయ స్తుతి కార్యక్రమంలో మనము చేరి ఆయన్ని స్తుతిస్తుంటుండగా అబద్ధములు విడిచి దేవుని వైపుకు చూస్తూ, దేవుడు చూస్తున్నాడు, ఆయన ఆకాశం అందు ఉన్నాడు, 2 నేత్రములతో ఆయన కనుదృష్టికి ఏది కూడా మరుగైనది ఏదీ లేదు. యెజెబెలు చేసినటువంటి ఆ పాపం ఎంతో గొప్పది. నాబోతు ఏమి తెలియని వాడి మీద పనికి మాలించిన సాక్షులను పెట్టి చంపించినట్లుగా చూస్తుంటాం. అందువలన దేవుని తీర్పు యెజెబెలు చేసి యెహోవా దృష్టికి హేయురాలుగా ఉంది. అందువల్ల దేవుని తీర్పు ప్రకటించబడింది. మనము కూడా దేవునికి హేయమైన కార్యములు చేస్తున్నట్లయితే మనల్ని సరిచేసుకుందాం. దేవుని సన్నిధిలో అడుగుదాం, ప్రభువా ఇది తప్పైపోయిందని. లేకపోతే దేవుని తీర్పును మనము పొందుకుంటాం. జాగ్రత్త సుమా. ఈ ఉదయకాల వేళలో మనం పరీక్షించుకుందాం. యెజెబెలు లెక్క ఉన్నావేమో. నీ మనసు మార్చుకో, మారు మనసు పొందు, పశ్చాత్తాప హృదయం కలిగి నీ హృదయంలో దేవుని చేర్చుకో, మారు మనసు పొందు, పశ్చాత్తాప హృదయం కలిగి ప్రభువా నా కొరకే నువ్వు మరణించావు, నా కొరకే నువ్వు సమాధి చేయబడ్డావు, నా కొరకే నువ్వు 3వ దిన మృత్యుంజయ లేచావు, తనకుడి పార్శ్వంలో కూర్చున్నావయ్యా, నువ్వెంత గొప్ప దేవుడవని నేను తెలుసుకున్నానయ్యా. ఇటువంటి అబద్ధ సాక్ష్యములు నేను ఎప్పుడు మాట్లాడను, నీవు నిజమైన దేవుడవని నీ సన్నిధిలో నేను ఒప్పుకుంటున్నానయ్యా అని చెప్పేసి అని చిన్న మాట ప్రార్థన చేస్తే దేవుడు నిన్ను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. దేవుడు తన వాక్యాన్ని దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని ఎంతో మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. దేవా, ఉదయకాల వేళలో ఆయన నీ సన్నిధిలో చేరి నేను స్తుతించి గణపరిచే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకే స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. రాజుల మొదటి గ్రంథంలో తండ్రి ప్రభువా, మీరు మా గమనానికి తీసుకొచ్చిన లేఖన భాగాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. నాయన నాబోతును మరి ఆ ద్రాక్ష తోట ఇవ్వలేదని అతని మీద పగపట్టి యెజెబెలు చేసినటువంటి ఆ పని ఎంతో భయంకరమైనట్టుగా దేవా తండ్రి, మా గమనానికి మీరు తీసుకొచ్చిన మాటలను బట్టి మీకు వందనాలు. ఈనాడు కూడా సంఘాలలో, కుటుంబాలలో ఇటువంటి యెజెబెలు ఎంతోమంది ఉన్నారు. దేవా తండ్రి ప్రభువా, ఆయన మీ వైపుకు చూస్తుంటున్నాం, వారిని దూరపరచండి. దేవా తండ్రి, నమ్మకంగా పనిచేసే వారిని, నమ్మకంగా నీ సన్నిధిలో సాగిపోయే వారి మీద మీ కనుదృష్టి ఉంచి తండ్రి ప్రభువా సహాయం చేయమని మేము ప్రార్థన చేస్తూ మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున స్తుతులు స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్.